మన ప్రభువు రక్షకుడగు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి మళ్ళీ పేతురు రాసిన 2వ పత్రికలో లోతు గురించి ధ్యానించాలని 2వ భాగానికి నేను మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ప్రార్థన సహాయాన్ని మనం పొందికిని తన కుమారుని గురించి మనము నేర్చుకుందాం. మనమందరం కూడా నేర్చుకునే ఆసక్తి చూపించి దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క అడుగుజాల్లో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అడుగుజాల్లో మనం అందరం నడవాలని, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసంలో మనం అందరం కూడా ఉండాలని ఆసక్తి మనం ఎప్పుడైతే చూపిస్తామో బైబిల్ చదువుతున్నప్పుడు సత్యవాక్యము బహులోతుగా ఉంది కాబట్టి దాన్ని ఆలోచన కలిగి ధ్యానించి ఆత్మీయమైన సత్యాన్ని మనం తెలుసుకుంటూ మన కుటుంబాలని కాపాడుకుందాం. కాబట్టి దుష్టుడు ఎవరిని మింగుదమా, ఏ వ్యక్తిని మింగుదమా, నాశనానికి ఎలా తీసుకుపోదామని వాడు ఉన్నాడు. కాబట్టి నేను ఈ 2వ భాగంలో లోతు గారి గురించి ఒక్క మాట మీకు ఉచ్చరించి నేను ముందుకు తీసుకుని వెళ్తాను. ప్రార్థన సహాయాన్ని తీసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం ఆలస్యం చేయకోకుండా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోతు పాపం చేయలేదు. లోతుకి పరిశుద్ధాత్ముడు పెడుతున్న పేరేంటంటే నీతిమంతుడు. నువ్వు నీతిగా జీవించావనుకో, మీ కుటుంబం నీతిలో నడిపించావనుకో, తండ్రి అయిన దేవుడు మీ అందరినీ కూడా నీతిమంతులు అంటాడు. ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఉండి మీరు పరిశుద్ధంగా ఉండటానికి, మీరు పరిశుద్ధంగా ఉండి మీ కుటుంబాన్ని కూడా పరిశుద్ధాత్మలో నడిపించారనుకో, మీరు నీతిమంతులే. అంటే అనుకూల పరిస్థితుల్లో కూడా, అంటే ఒత్తిడిలో కూడా, శోధనలో కూడా, శ్రమలో కూడా దేవుని యొక్క స్వభావం నుంచి, దైవ స్వభావం నుంచి ఆయన వేరుపరచబడలేదంటే ఖచ్చితంగా నిలువెత్తిన ఒక నిదర్శనంగా లోతు మనకు కనపడుతున్నాడు. లోతు దగ్గర నుంచి మనం నేర్చుకువచ్చిన ప్రాముఖ్యమైన ఈ 2వ భాగంలో ఏంటంటే నీతిమంతుడు. అసలు ఆ పదం ఎందుకును పరిశుద్ధాత్ముడు అతనికి ఉచ్చరించి మాట్లాడటం జరిగిందంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన మనస్సును దినము నొచ్చుకుందంట. అంటే నీవైనా నేనైనా దేశం కానీ దేశం వచ్చినా, మళ్ళీ చెప్తున్నాను, దేశం కానీ దేశం వచ్చినా, మనం కష్టపడటానికి వచ్చినా, లేకపోతే విదేశాలకి చదువుకోవటానికి వెళ్ళినా, తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని విడిచిపెట్టి స్వదేశం నుంచి వేరే దేశంలోకి వెళ్ళినా, దేవుని యొక్క స్వభావంలో నుంచి ఆయన ఏమాత్రం కూడా తొలగిపోలేదండి. దైవ స్వభావంలో నుంచి ఏమాత్రం కూడా ఆయన వినిదొరకలేదు. ఈలోతు అసలు ఏ హైందవ సహోదరులకైనా చెప్పే రీతిగా నువ్వు చెప్తే వింటారు వాళ్ళు. మనం కేకలేసేసి మీరంతా నేనంతా అంటే కాదు. మనం నువ్వెంత నేనెంత అనే విషయాన్ని మనకి బైబిల్ అంగీకరించదు. ఎందుకంటే అది అహంకారమైన మాటలు అవుతాయి. చెప్పే విధానం బట్టి నువ్వు ఇతర హైందవ సహోదరులైన, ముస్లిం సహోదరులైన ఎవరినైనా మార్చే సమర్థత ఈ బైబిల్కే ఉంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకోకుండా ముందుకు వెళ్దాం. ప్రార్థన సహాయాన్ని తీసుకుందాం. నాతోటి ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. మీ ఆలోచన బట్టి ప్రభు నన్ను ముందుకు నడిపించండి. లోతు గురించి విలువైన మాటలు మాకు తెలియపరచండి నాయనా. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా
మీ దైవ స్వభావం నుంచి విడుదలగలేదు. దేశంగాని దేశంలో ఉన్న మాకు ఇంకా ఎవరైనా సహోదరులు తప్పిపోతుంటే వాళ్ళని క్షమించండి నాయన. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులై ఉండండి అన్న రీతిగా మీరు చెప్పిన మీ కుమారుని పంపించే కుమారులు మమ్మల్ని కడిగి మీ పరిశుద్ధాత్మను మాకు ఇచ్చిన తండ్రి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను. ఈ 2వ అధ్యాయం పేతురు రాసిన పత్రికలో ఏ మాటలు మాతో మీరు మాట్లాడతారో మీ ఆత్మ సహాయాన్నిచ్చి నన్ను వింటున్న వీళ్ళకి సంయోసితమైన జ్ఞానం దయచేస్తామని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆ తర్వాత మొదటగా నా వీడియో మీరు చూసుకున్నట్లయితే ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి, చూడండి. దేవుని యొక్క మహిమను కొనియాడండి, ఆయన యొక్క దైవ స్వభావంలో పాల్మరై ఉండండి. ఇంకా ఆలస్యం చేయకుండా పేతురు రాసిన 2వ పత్రిక మంచి విలువైన మాటలు మనం నేర్చుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట పేతురు గారు మనకి చెప్తారు. ఆ మాట మనం చదివికిని ముందుకు వెళ్దాం. తర్వాత పేతురు రాసిన 2వ పత్రికలో ఒక విలువైన మాట మనము చదివికిని ముందుకు వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక విలువైన మాట మనం చదివికిని ముందుకు వెళ్దాం. 2వ పత్రిక నుంచి మనం నేర్చుకోవచ్చిన మాటలో ఈరోజు నేర్చుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కానించి, కాబట్టి మీ మనస్సు నడుమును కట్టుకుని నిర్భణమైన బుద్ధి గలవారై, మంచి బుద్ధి గలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై, మనకు కృప వస్తుంది, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నది. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని రాయబడి ఉంది. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడంట. మనల్ని పరిశుద్ధంగా జీవించమని ఇంటానికి మనల్ని తల్లి గర్భమందు పడకముందే మనల్ని ప్రత్యేకపరిచి తన పరిచర్య నిమిత్తం, తన సేవ నిమిత్తం మనల్ని పిలుచుకుంటున్నాడు ఆయన. ఈ పిలుపు అందుకున్న వాళ్ళందరూ కూడా రక్షణ కృపకు వచ్చారు. పిలుపు అందుకోలేని వారందరూ కూడా ఓడలో నుంచి బయటికి వెళ్ళిపోయి మునిగిపోయారు, అంతే కదా. నోవహు కాలంలో నోవహు నీతిని ప్రకటించాడు. నీతిని ప్రకటిస్తున్నప్పుడు విన్నవారు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కుటుంబమే ఉన్నది, మిగతా వాళ్ళందరూ వినలేదు. అప్పుడు రక్షణ విన్న వాళ్ళు 8 మంది రక్షణ పొందారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ నీళ్ళ ద్వారా మునిగి నశించిపోయారు. వాళ్ళందరూ ఏ జాబితాలోకి వచ్చారంటే భక్తిహీనుల జాబితాలోకి వచ్చారు. ద సేమ్ టైం సొదొమ గొమొర్రా పట్టణస్థుల్లో వాళ్ళు చేస్తున్న కామ వికారయుక్తమైన పనులు చూసి దేవుడు రోషం కలిగి 2 దూతలను పంపి ఆ పట్టణస్థుల్ని భస్మ చేయాలని, అందులో ఉన్న మనుషులందరినీ, మానవులందరినీ నాశనం చేయాలనుకున్న తన ఆశను ఆ దేవదూతలు నెరవేర్చబోతున్నప్పుడు ఒక నీతిమంతుడు అక్కడ కనబడతాడు. ఆయన లోతు. ఆ నీతిమంతుని విడుదల చేసి రక్షించి మిగతా వాళ్ళందరి మీద కూడా అగ్నిగంధకము కురవబడ్డది. అంటే ఇవి మనకి ఉదాహరణగా దృష్టాంతములుగా ఉన్నాయి. అంటే నాశనానికి వెళ్ళిపోయే మనుషుల్ని
తీర్పు దినం వరకు కావలలో ఆయన ఉంచిన సమర్థుడు ప్రభు అని నువ్వు గుర్తెరగాలి. అంటే చాలామంది గుర్తెరిగి మాట ఏంటంటే, నేను దేశంగానే దోషం వచ్చానండి, త్వరగా నేను తప్పు చేయటానికి కారణమైపోయిందండి, త్వరగా నేను పాపం చేయటానికి కారణమైపోయిందండి, నేను వాళ్ళు ఉన్న స్నేహితుల వల్ల నేను ఫలానా తప్పు చేసేసానని ఎంతోమంది పశ్చాత్తపడి దేవుని యొక్క సువార్తను విని దేవుని యొక్క రాజ్యానికి, ఆయన దైవ స్వభావంలోకి పాల్మారై ఉన్నారు. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టము, ప్రభుని హత్తుకుంటాం అన్నది చాలా కష్టతరమైన పనే, కానీ విడిచిపెడితే నువ్వు రక్షణ పొందుతావు. తర్వాత ఇంకో మాట కూడా పేతురు గారు ఇక్కడ 2వ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట అంటున్నారు, బోధ నిమిత్తం జాగ్రత్త పడు, అబద్ధమైన బోధకులు ఉన్నారు. బోధ ఏం చేస్తుందంటే, నిన్ను సరైన బోధను వినకపోతే, రక్షణ అనే కృపను వినకపోతే నాశనానికి వెళ్ళిపోతామన్న మాట కూడా ఇక్కడ ఉచ్చరిస్తున్నారు పేతురు గారు. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెప్తున్నానంటే, ఎంత కష్టతరంలో అయినా లోతు నీతిమంతుడిగా జీవించాడు. పరిస్థితులు ఎంత శ్రమ వచ్చిన శోధన అంటే నిజంగా ఎంత శ్రమ అంటే ఆయన దినదినము బహు బాధపడుతున్నాడంట. అలాగే పై వచనం 5వ వచనం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం కూడా నీతిని ప్రకటించాడంట నోవహు. నీతిని ప్రకటించిన నోవహు అయినా, నీతిమంతుడిగా జీవించిన సొదొమ గొమొర్రా పట్టణస్థులు నీతిమంతుడిగా జీవించిన లోతునైనా మనం ఎవరిని గుర్తు తెచ్చుకోవాలంటే నీతిమంతుడగు యేసుక్రీస్తుని గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే నీతిని స్థాపించడానికి పరలోకము నుంచి భూలోకానికి వచ్చి నీతిని స్థాపించి ఆ నీతిని మనకి ఇచ్చి తండ్రి కుడిపరచు మీద నిన్ను నన్ను పరిశీలిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు తెలుసుకోవాలి. ఆయన సాక్షిగా నువ్వు నిలబడాలి. ఆ సాక్ష్యం నీలో కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం ఎప్పుడైతే నీలో కలిగి ఉంటుందో, అపోస్తలుడైన పౌలు గారి దగ్గర నుంచి ఒక మాట మనం చదివికిని మనం లోతు గారి దగ్గరికి వచ్చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారి దగ్గర ఒక మాట చదివికిని మనము లోతు దగ్గరికి వచ్చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యంలో 22వ అధ్యాయంలో ఈ సందర్భం అంతా మీరు 10వ వచనం కానించి అంతా మీరు చదువుకోండి. 11వ వచనం కానించి ఒక భక్తుడు అననీయ అని ఒక భక్తుడు అపోస్తలుడైన పౌలు గారికి చెప్తున్న మాటలు మనం చూద్దాం. 11వ వచనం కానించి చదువుతున్నాను. అపోస్తల కార్యము 22వ అధ్యాయము 11వ వచనం కానించి నేను చదువుతున్నాను. ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రం చెప్పున భక్తుపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయాను ఒకని యొద్దకు వచ్చి నిలిచి, అననీయాను అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలు సహోదరా దృష్టి పొందమని నాతో చెప్పక ఆ గడిలోనే నేను దృష్టి పొంది అతను చూచితిని. 14. అప్పుడు అతడు అననీయ మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారితో, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకుంటానికి, అంటే తండ్రైన దేవుడు తన చిత్తమును మన పితరుల దేవుడు అంటే అననీయ ఎవరంటే ఇశ్రాయేలు. మన పితరుల దేవుడు అంటే మన పితరుల దేవుడు అని పదం ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చిందంటే ఆయన కూడా ఇశ్రాయేలుడే అని గుర్తించు. మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకునటానికి, అంటే తన ఆశ తన చిత్తం మీద ఏందో అది, ఆ నీతిమంతుని చూచుటకు. ఏ నీతిమంతుడు? ఆ నీతిమంతుడు. మళ్ళీ మనం ఎక్కడ చదువుకున్నాం? పేతురు రాసిన 2వ పత్రికలో చదువుకున్నాం. ఆ నీతిమంతుడు అంటే నీతిని వెంటాడిన లోతుకి
ఆ పేరు ఎలా వచ్చిందంటే నీతిమంతుడు రాబోతున్నాడు, నీతిని భూలోకంలో స్థాపింపబోవడానికి ఒక రక్షకుడు రాబోతున్నాడు. ఆయన యందు ఏం చేశాడు లోతు? విశ్వాసం కలిగి ఉన్నాడు. అంతే కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యందు లోతు అబ్రహాము వీళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. అంతే కదా, లోతు అబ్రహాము ఏ మార్గాన్ని నడిచారో లోతు గారు కూడా అదే మార్గాన్ని వెంటాడారు. తర్వాత తన కుమార్తెల గురించి నేను చెప్తాను, దానికి మీరేం సందేశపడకండి. లోతు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. రెండవ భాగంలో చెప్తున్న ఈ మాటలో అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము తప్పు చేయకూడదు. తర్వాత ఇంకో మాట, నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉన్నాను అంటే పరిశుద్ధతను కాపాడుకున్నాడు లోతు. యోసేపు ఎలాగైతే పరిశుద్ధతను కాపాడుకున్నాడో, యోసేపునైతే ఆమె హింసించింది. నన్ను అనుభవించు, నన్ను సహించు అని అధికారైన భార్య యోసేపుని ఆ వస్త్రాన్ని పట్టుకుంటే ఆ వస్త్రము చేతిలో విడిచిపెట్టి ఆత్మీయమైన వస్త్రాన్ని దక్కించుకున్నాడు యోసేపు. లోతు కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. సొదొమ గొమొర్రాలో వారు కామ యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన లోతు. అంటే లోతు ఎటువంటి బాధపడ్డాడు? వాటి చుట్టుపక్కల ఉన్న ప్రజల నిమిత్తం విన్న వాటిని, కన్న వాటిని, చూచిన వాటిని ఆయన మనసు దినదినం కూడా నొచ్చుకుంటం వల్ల శోధనలో నుంచి భక్తులను తప్పించటానికి, భక్తిహీనుల్ని తీర్పు దినం వరకు కావలో ఉంచడానికి ప్రభు సమర్థుడని నువ్వు గుర్తెరగాలి. ఈ రోజుని అర్థమైందా? నేను తెలియక తప్పు చేసేసానండి, నేను ఇలా చేసేసానండి అంటే దేవుని దగ్గర ఈ విషయాలు ఏమి నడవు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి నువ్వు పరిశుద్ధుడిగా జీవించాలి. నేను అందుకే కదా భూమి మీద ప్రవేశపెట్టాను, అందుకే కదా నిన్ను విడుదల చేశాను. మహాకాశములో ఉన్న నన్ను మహింపరచాలని నేను భూలోకములో పంపి ఒక కుటుంబంలో నిన్ను ప్రవేశపెట్టి నీకు రూపాన్నిచ్చి మాంసపు ముద్దనిచ్చి నా కోసం జీవించని భూమి మీద నిన్ను విడిచిపెడితే నువ్వు సాతాను కోసం జీవిస్తుంటే నిన్ను అడగడా దేవుడు? ఒకళ్ళు అంటారు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను బాప్తిసం పొందుతానండి, 50 వచ్చిన తర్వాత బాప్తిసం పొందుతానండి, కొంచెం సమయం అయిన తర్వాత నాకు ఇంకా కొన్ని అలవాట్లు ఉన్నాయండి, అలవాట్లు పోయాక నేను బల్లారాధనలోకి వస్తానండి, బాప్తిసం తీసుకుంటానంటే అలవాట్లు ఉన్నంతసేపులో నువ్వు ఆ రాత్రే ఒకవేళ ప్రభు నిన్ను తీసుకుంటే నీకు ఆత్మీయమైన వస్త్రము కావాలని దేవుడు సేవకుల ద్వారా ఉపదేశం పొందాలని ఉపదేశాన్ని వినిపిస్తుంటే నువ్వు వినుకోకుండా ఉంటే ఆ రాత్రి కాలంలో నిన్ను పిలుచుకుంటే నీ సాక్ష్యం ఏమవుతుంది? అందుకే 1000 సంవత్సరాలంట దేవునికి ఒక్క దినముగా ఉందంట. గుర్తుపెట్టుకో, ప్రభు కంట, యేసు ప్రభు గారి కంట, తండ్రైన దేవుని కంట 1000 సంవత్సరాలు మనకి 1000 సంవత్సరాలు ఆయనకు ఒక్క దినముగా ఉందంట. 24 గంటలుగా ఉందంట ఆయనకి. కాబట్టి 14వ వచనం అపొస్తలుల కార్యము 22వ అధ్యాయం 14వ వచనం, అప్పుడు అతడు అననీయ అంటున్నాడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకునటానికి అపొస్తలుడైన పౌలుని ఎందుకు ఎన్నుకున్నారో, అపొస్తలుడైన పౌలు గారు ఎవరి గురించి సాక్ష్యంగా నిలబడాలో, ఏం సాక్ష్యం కలిగి ఉండాలో ఆయన పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. ఆ నీతిమంతుని చూచుటకును, అంటే నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నోటి మాట వినుటకును, ఎంత బాగున్నా చూడండి, ఆయన స్వరం వినటానికి నిన్ను నియమించి ఉన్నాడు. నిన్ను దేవుడు నియమించుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. తల్లి గర్భమందు
ఇవన్నీ ఎప్పుడు రాస్తున్నాడు? అననీయ చెప్పిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు రాశారా? గలతీయులకు రాసిన పత్రిక 1:12 తల్లి గర్భమందు నన్ను ప్రత్యేకపరిచి తన సాక్షిగా నిలబెట్టుకున్నాడు అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ సాక్ష్యం నేను కలిగి ఉన్నానంటాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ సాక్ష్యం నిమిత్తం ఆకలిగొంటిని, ఎన్నో పిడిగుద్దులు తింటిని, నాకు శరీరం నన్ను సేకరించకపోయినా సువార్త నేను విడిచిపెట్టిన వాడిని కాను, మంచి పోరాటము నేను పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నీతిగల ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించేవారానికి, అంటే నేను ఎలాగైతే విశ్వాసంగా పోరాడానో నన్ను మించిన వ్యక్తులు కూడా, అంటే నన్ను సమానమైన వ్యక్తులు కూడా లోకములో ఉన్నారు. అనేక మంది నీతిమంతులు ఉన్నారు. అందుకని ఎప్పుడు కూడా మనము నీతిమంతులము అని మనము సఖ్యపెకటించుకున్న కంటే దేవుడు నిన్ను నీతిమంతుడిగాని పిలుచుకోవాలి, శ్రమపడాలి. అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, నేను దోసుకుడును, హానికరుడును, అయినా తన కృపచేత నన్ను ఎన్నుకున్నాడు, ఆ సాక్ష్యం నేను కలిగి ఉన్నానని తేట తెల్లగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మాట 15వ వచనంలో ఆయన అంటున్నారు, అపొస్తలుల కార్యం 22వ అధ్యాయము 15లో, నీవు కన్నవాటిని గురించి, కన్నవాటి అంటే నువ్వేమైతే విన్నావో, కన్నవాటి అంటే చూచిన వాటి గురించి, విన్నవాటి గురించి, క్షమించండి, చూచిన వాటిని గురించి, విన్నవాటి గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివైందువు. ఎవరికి సాక్ష్యమై ఉండాలి? ఈయన ఎవరికి సాక్ష్యమై ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు వారికి సాక్ష్యమై ఉండాలి నువ్వు అని. గనుక నువ్వు తడువు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి, అంటే యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పును. నీ పాపములు అంటే అపొస్తలుడైన పాపముల గురించి, అంటే ఆయనకే పాపాలు ఉన్నాయి, ఆ పాపాలు కడుక్కోమని అననీయ పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకే అంత మాట చెప్తే మన పరిస్థితి ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇక్కడ గుర్తించుకోవచ్చిన మాట అంటే, లోతు గురించి మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి నీతిమంతుడు అనే పదం గురించి అపొస్తలుడైన పౌలు గారి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుని వచ్చాం. కాబట్టి నీతిమంతుడు ఎవరంటే ఆ నీతిమంతుడు. అలాగే లోతును కూడా నీతిమంతుడు అంటే నీతిని వెంటాడారు లోతు గారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన పాపం చేయడానికి అవకాశం లేదు. అవకాశం వచ్చినా కూడా పాపం చేయలేదు, నిలబడ్డాడు దేవుని కోసము. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంత విచ్చలవిడిగా ఉన్నా కూడా లోతు పాపానికి ఒక్క చూపు కూడా చూడలేదు. చూడలేకోకుండా తన దేహాన్ని కాపాడుకున్న లోతుని పరిశుద్ధాత్ముడు ఏమని కేకేస్తున్నాడు? ఆ నీతిమంతుడు. అంటే నువ్వు కూడా పరిశుద్ధాత్మను పొందుకుని, పరిశుద్ధాత్మ కలిగి, పరిశుద్ధాత్ముడుగా పరిశుద్ధాత్ముని నీలో రప్పించుకుని, నువ్వు కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు తండ్రి అయిన దేవుడు, నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించావంటే దేశంగానే దేశంలో నిన్ను కూడా ప్రభు ఏమంటారు? యేసుప్రభు గారు ఆ నీతిమంతురాలు. అర్థమవుతుందా? ఆ నీతిమంతుడు. అంతే ఆ పదమే మనల్ని కదిలిస్తుంది. అంటే ఆ నీతిమంతుడు. ఇప్పుడు మనం చదువుకుందాం. ఒకసారి మనం 5వ వచనం కూడా చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము తర్వాత ఒక మాట కూడా మనం చదువుకుందామండి. 2వ పత్రికలో ఒక ఇంపార్టెంట్ మాట కూడా మనం చదువుకుందాం. 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట అంటారు, ఆ మహిమ గుణతాశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అంటే తండ్రి దేవుడు దురాశను అనుసరించటం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును,
దురాశను ఎవరు అనుగ్రహించారు? లోకం అనుగ్రహించింది. దురాశకు మూల పురుషుడు ఎవరు? ముందు భాగాలు ఉన్నాయి, చదవండి. వాడు ఎలా పుట్టాడు, పరలోకమందు ఎలా పుట్టాడు, వాడు ఎలా మనుషుల్లో ఆక్రమించుకున్నాడో, దురాశ గురించి మంచి మెసేజ్లు ఉన్నాయి, 2-3 మెసేజ్లు వినండి. దురాశ గర్భమున ధరించక పాపం పరిపక్వమై ఇంకో బిడ్డను కన్నాడంట, మరణమనే బిడ్డను కన్నాడంట. అంటే అల్టిమేట్గా దురాశ మనలోకి వస్తే మనం ఏం కంటాం? పాపానికి అంటాం. పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. అలాగే దురాశ, ఇది చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో, ఆ మహిమ గుణతాశయములను బట్టి ఆయన, అంటే తండ్రి, మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని, ఏ వాగ్దానములు? అబ్రాహామునికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏ వాగ్దానం అది? అబ్రాహాముకి ఏమిచ్చారు? ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం అది? ఏ వాగ్దానం అది? ఏ వాగ్దానం అది? చూడండి, మంచి మాటలు చూద్దాం. 3:9-10 కూడా చూద్దాం. ఇందులో 3వ అధ్యాయం, ఇందులోనే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఎవడును నశింపకున్న వలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. 10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశమును మహాధ్వనితో గతించిపోవును, భూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రవులుకుని లయమైపోవునట్టు, భూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు అఘము కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని ఆయనను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. అంటే అల్టిమేట్గా లోతు దేని మీద ఆశ పెట్టుకున్నారంటే యేసుప్రభు గారి మీద ఆశ పెట్టుకుని నీతిని వెంటాడారు. కాబట్టి ఏం పేరు వచ్చింది? నీతిమంతుడు. మనం ఏం చేస్తాం? అటువంటి పరిశుద్ధుడుగా జీవించిన ఆయన సొదొమ గొమొర్రాలో గంధకము పడిపోతున్నా కూడా నీతిని విడిచిపెట్టలేదు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వెంటాడినా నీతిని వెంటాడుతూనే వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ఇప్పుడు రండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మరియు అంటే కానీ ఆయన, అంటే తండ్రి అయిన దేవుడు, సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మ చేసి ముందుగా భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత దుర్మార్గులమయాన్ని ఆయన నీతిగా నడిచాడంటండి. సాధ్యమా? సాధ్యపడాలి. ప్రతి సహోదరులారా, చాలా దేహాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ చూపుతో పాత నిబంధనలో ముట్టుకుంటే పాపం, కొత్త నిబంధనలో చూచి ఎప్పుడైతే హృదయంలో చూచి మోహించున్నావో లోపడను వ్యభిచారం చేసినట్లు.
ఎప్పుడైతే నువ్వు ఆకర్షితులవ్వావో ఇతర వ్యక్తి మీద, ఎప్పుడైతే తప్పు చూపుగా నువ్వు చూసినట్లయితే లోపల నువ్వు వ్యభిచారం చేసినట్లు. చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మన చూపుని. వినండి ఎంత మాట లోతు గారి గురించి వినండి, ఎంత విలువైన మాట. 6వ వచనం చెప్తున్నారు పేతురు గారు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని ఉదాహరణగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించును. అల్టిమేట్గా ఇందులో 9, 10 ఏంటంటే భక్తులని దేవుడు శోధనలో నుంచి, అంటే శ్రమలో నుంచి తప్పించే సమర్థుడు దేవుడు. యేసుప్రభు గారు మనల్ని తప్పిస్తారు. మనం ఆయన మీద ఆనుకుండాలి. యెషయా గ్రంథం 26 అధ్యాయం 3వ వచనంలో ఆయన మీద ఆనుకుని నడవాలి. అబ్రహాం దేవుని మీద ఆనుకుని నడిచాడు, లోతు దేవుని మీద ఆనుకుని నడిచారు, ఎస్తేరమ్మ దేవుని మీద ఆనుకుని నడిచారు, భక్తులందరూ దేవుని మీద ఆనుకుని నడిచారు. మరి నువ్వు నేను ఎవరి మీద ఏ నడక నడుస్తున్నాము అన్నది కూడా మీరు గమనించాలి. ఈ సమయాన్ని అపవాదితో ఉన్నానా, అపవాది యొక్క ఆలోచనతో ఉన్నానా, ఇప్పుడే మారు. దేశం కానీ దేశంలోకి వచ్చి నేను నా జీవితం పొరపాటుగా జీవిస్తున్నానా, ఇప్పుడే మారు. నా భర్తను విడిచి నేను తప్పు పనులు చేస్తున్నానా, ఇప్పుడే మారు. నా భార్యను విడిచి నేను తప్పుడుమైన నడక నడుస్తున్నానా, ఇప్పుడే మారు. నా కుటుంబాన్ని విడిచిపెట్టి పెళ్ళి కాకపోతే నేను తప్పుగా నడుస్తున్నానా, ఇప్పుడే మారు. నీకోసం దేవుడు ఎక్కడో జతపరిచారు. కాబట్టి తన శరీరాన్ని లోపరుచుకోవాలి అన్నది మనకి పేతురు గారి ద్వారా లోతుని మనకు తెలియపరుస్తున్నారు పేతురు గారు. అసలు ఏ మాత్రం కూడా ఆయన అసలు ఏ మాత్రం కూడా లోబడలేదండి. తర్వాత ఆ నీతిమంతుడు వచ్చింది మన పాఠం. వారి మధ్య కాపురముండి నివసిస్తున్నాడు. వాళ్ళ మయాన్ని నివసిస్తున్నాడు. తాను చూచిన వాటిని బట్టి, కల్లారా చూచాడంట, వినిన వాటిని బట్టి, వింటాం కదా, పలానా సహోదరులు ఆ పరిస్థితి, వాళ్ళు ఎలా ఉన్నారండి, వీళ్ళు ఎలా ఉన్నారండి, వాళ్ళు అలా చేస్తున్నారండి, వీళ్ళు ఎలా చేస్తున్నారండి, మనం వింటాం కదా. మన మనసు కూడా నొచ్చుకుంటుంది కదా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మీరు వెళ్తే అసలు మీరు సంఘములో ఎలా ఉన్నారు, సంఘములో అటువంటి వ్యక్తులు ఉన్నారంట మీ సంఘములో. 5వ అధ్యాయం ఒకసారి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయానికి రండి. మీలో జారత్వం ఉన్నదనే వదంతు కలదు. ఒక సంగతి విన్నాను, కొన్ని మాటలు విన్నాను. వదంతు కలదంటే కొన్ని మాటలు వినేశాను, ఖచ్చితమని నేను నిర్ణయించుకున్నాను. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఎవరో విన్న మాటలు, సత్యమైన మాటలు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణస్తుకు మళ్ళీ లెటర్ రాస్తూ ఆ మాటలు చెప్తున్నారు చూడండి. అట్టి జారత్వం అన్యజనులైనను జరగదు. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరు ఏమాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయం దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమే సమీపంగా ఉండి మీతో కూడా ఉన్నట్టుగాని ఇట్టి కార్యము ఇలా చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏలైనగా ప్రభువైన యేసు యొక్క దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడా వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలను. శరీరేచ్ఛలు నశించుటకై, పుట్టినోట్లో శరీరము నశించుటనికై.
అల్టిమేట్లీ సొదొమ గొమొర్రాలో ఏ రకంగా ఉన్నారు? భక్తిహీనులుగా ఉన్నారు, శరీరమైన కోరికల్లో ఉన్నారు. కానీ నీతిమంతుడిగా ఉన్నాడు ఆయన. నీతిని వెంటాడిన లోతు ఈ ఈ సమయాన్ని నిన్ను నాకు చెప్తున్న మాట ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము నీతిని వెంటాడాలి. నీతిమంతుడైన యేసుక్రీస్తుని వెంటాడాలి. ఆ నీతిమంతుడు మనకి ఇప్పుడును ఎల్లప్పుడూను ఆయన కృపచేత మనందరినీ తన కృపచేత మనందరికీ కూడా ఆయన చేస్తున్న ప్రతి పని మనము ఆయనను వెంటాడి వారంగా, ఆయన యొక్క మాటలు మనము ప్రతి మాటను మనం వెంటాడి వారంగా, దేవుని యొక్క ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనమందరం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారంగా, యేసుక్రీస్తు యొక్క అన్యోన్య సహవాసం గలవారమై, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం గలవారమై నీతిమంతులుగా జీవించాలండి. అలా జీవించినప్పుడు మనం ఏమవుతామంటే, ఆయన యొక్క అడుగుజాల్లో ఉంటామండి. ఆయన యొక్క అడుగుజాల్లో ఉంటామండి. కాబట్టి గమనించండి, పేతురు గారు ఎలాగైతే ఆ లోతు గారి గురించి మనకు రాస్తున్నారో, అబద్ధమైన బోధ ఉంది. ఆ బోధన మనం జాలాన్ని పసిగట్టాలి. ఒకవేళ అటువంటి ఉపదేశాన్ని వింటే, ఆ బోధన వింటే మనం నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. ఆ బోధ నిమిత్తం, ఆ కట్టిన ఆ యొక్క పునాది మీదే, ఆ అమూల్యమైన రాయి మీదే, అపోస్తులు ఇస్తున్న పునాది మీదే మనం కట్టబడాలి. మనం ఎలా కట్టుకుంటున్నామో, మన దేహాన్ని ఎలాగా నీతికి ఎలా దగ్గర ఉందో, దుర్మార్గానికి ఎలా దూరంగా ఉన్నదో మనం పరీక్షించుకోవాలండి. మనం పరీక్షించుకోవాలి. లోతులాగా మనం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఉపద్రవం వచ్చినా పాపం చేయటానికి అయినా వెళ్ళలేదండి. నువ్వు కూడా, నేను కూడా, మనందరం కూడా ఆయన యొక్క నీతిమంతుడు కాబట్టి ఆయన యొక్క అడుగుజాల్లో మనం అందరం కూడా ఉందాం. కాబట్టి అట్టి కృప దేవుడు మీకు, మాకు, మా అందరికీ కూడా కలగజేయనుగాక. ఆయన కృప మీకు, అలాగే మీ కుటుంబానికి తోడు నీడై ఉండునుగాక. మరి రెండవ భాగాన్ని ముగించి ఉన్నాం. మూడవ భాగం కూడా మనం లోతు గురించి మాట్లాడుకుందాం. దేవుడు అట్టి కృప మనందరికీ కూడా కలగజేయనుగాక. మీరు మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక. వాక్యాన్ని బట్టి మనం నడవాలి. ఆ వాక్యమును బట్టి మనం వర్ధిల్లాలి. థ్యాంక్ యూ ఆల్. ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, నా కుటుంబం తరపు నుంచి. అలాగే ఎవరైనా మీరు కొత్తగా జాయిన్ అయినట్లయితే మీరు అనేకులకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటం వల్ల, షేర్ చేయటం వల్ల యూట్యూబ్ అతను ఇంకా అనేక మందికి రికమెండేషన్ చేస్తారు. కాబట్టి మీరు దయచేసి ఇవన్నీ కూడా మీరు చేయాలని మనస్ఫూర్తిగా, ప్రేమగా మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.